ఏపీలో ఐపాక్ ఫెయిల్ కావడంతో రాజకీయ వ్యూహకర్తలపై నీలినీడలు అలుముకొనున్నాయా? దశాబ్దాల కాలంగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యూహకర్తలు ఇటీవలే వ్యూహకర్తలు ప్రజల నాడి పట్టడంలో ఫెయిల్ అవుతున్నారా? దీంతో భవిష్యత్తులో వ్యూహకర్తలను పక్కన పెట్టే అవకాశం ఉందా? ఇక నాయకులే రాజకీయాలు చేసే రోజులొస్తాయా? అసలును వదిలి కొసరును నమ్మితే నట్టేట మునగడమేనా? ఏపీలో వైసీపీ ఓటమి ఉదంతంతో వ్యూహకర్తలపై నమ్మకం సన్నగిల్లుతుందా? ఇక వ్యూహకర్తలు వారి పని అయిపోయినట్లేనా? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు రాజకీయాలను రాజకీయ నాయకులే చేసేవారు. కొన్నిసార్లు పార్టీ సూచనల మేరకు వ్యూహాలు మార్చుకునేవారు. గత 10 ఏళ్ల నుంచి దేశ రాజకీయ రంగంలో రాజకీయ వ్యూహకర్తలు తయారయ్యారు. ఎవరు ఎలా రాజకీయం చేయాలో వాళ్లే చెబుతున్నారు. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ప్రచారం చేయాలి అంతా వ్యూహకర్తలే ముందుండి నడిపిస్తున్నారు. ఏదో 2-3 సార్లు వ్యూహకర్తలు సలహాలు ఇచ్చిన పార్టీలు గెలవడంతో తామే ఇక రాజకీయాలను శాసిస్తామనే స్థాయికి వచ్చారు. ఇటీవల వ్యూహకర్తలు ప్రజల నాడిని పట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో ఇక వ్యూహకర్తల అవసరం లేదనే మాటలు వినబడుతున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఐపాక్ సంస్థ వ్యూహకర్తగా వ్యవహరించింది. ఎన్నో విధాలుగా వైసీపీ గెలవడానికి ఎత్తులు వేసింది. జగన్పై గులకరాయి విసిరిన సంఘటనను కూడా పెద్దగా ప్రచారం చేసింది. ఇంకేముంది, మరోసారి జగన్ సీఎం అవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఎన్నికల అనంతరం ఐపాక్ టీంను జగన్ అభినందించారు కూడా. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత ఐపాక్ టీం అంచనాలు, వ్యూహాలు బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. వ్యూహకర్తలు పేరు చెప్పుకుంటే మొదటిగా గుర్తుకు వచ్చేది ఐపాక్ టీం. ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు రాజకీయ ఎన్నికల సలహాలు అందించింది. 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఐపాక్ టీం సలహాలే కారణమని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా రాజకీయ వ్యూహకర్తలపై ఆసక్తి పెరిగింది. అప్పటి వరకు ఇలాంటి వారిని చూడడం కానీ, ఇలాంటి సంస్థల గురించి వినడం కానీ జరగలేదు. అప్పటి నుంచి రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకోవడం మామూలైపోయింది. ఒక స్థాయిలో వ్యూహకర్తలు రాజకీయాలను శాసించే స్థితికి వెళ్లారు. తమ మాటే శాసనం మాదిరి వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ పేరు దేశమంతా మారుమ్రోగింది. రాజకీయ నేతల కన్నా వ్యూహకర్తలకు బాగా పేరు వచ్చింది. ఏ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యూహకర్తలే కారణమని ప్రచారం జరిగింది. దీంతో ఎంతో కష్టపడి పనిచేసిన నాయకులు ఎందుకు కొరగాకుండా పోయారు. కానీ ఇటీవల చాలా రాష్ట్రాల్లో వ్యూహకర్తలు ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలం చెందుతున్నారు. దీంతో ఇక వ్యూహకర్తల మీద ఆధారపడే పరిస్థితి కనబడ్డం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పరిస్థితి చూసిన తర్వాత ఎవరూ వ్యూహకర్తలను నమ్మే ధైర్యం చెయ్యరని తెలుస్తోంది. ఐపాక్ టీం నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకుని చాలా కాలమైంది. ప్రస్తుతానికి ఎవరికీ వ్యూహకర్తగా వ్యవహరించడం లేదు. ఇటీవల సునీల్ కనుగోలు కూడా రాజకీయ వ్యూహకర్తగా బాగా ప్రచారంలోకి వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి సునీల్ కనుగోలు వ్యూహాలే కారణమని ప్రచారం జరిగింది. మరోవైపు పార్టీ క్యాడర్ నాయకులు పార్టీ గెలుపు కోసం పనిచేస్తుంటే వ్యూహకర్తల కారణంగా గెలిచారని ప్రచారం చేసుకుంటుంటే కార్యకర్తలకు పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతుంది. కర్ణాటకనే తీసుకుంటే అసెంబ్లీలో విజయం సాధించిన సంవత్సరంలోపే పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలబడింది. మరి ఇప్పుడు వ్యూహకర్తలు ఏం చేసినట్లు అనే మాటలు వినబడుతున్నాయి. అన్ని అంశాలు కలిసి వస్తేనే ఒక పార్టీ గెలుస్తుంది. అంతేగాని వ్యూహకర్తలు వ్యూహాలు వల్లే గెలుస్తుందని అనుకుంటే పొరపాటే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఏపీలో జరిగిన తాజా ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఎన్నికల్లో ఐపాక్ టీంపై బాగా ఆధారపడింది. ఎమ్మెల్యేలు సైతం ఐపాక్ టీం చెప్పినట్లు నడుచుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా ప్రజలకు కావలసింది ఏదో ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులకే తెలుస్తుంది. ఎవరో సలహాదారుడు వ్యూహాలు పన్నితే పని జరగదు అనేది నిరూపితమైంది. అసలు రాజకీయాలకు, ఎన్నికల నిర్వహణకు వ్యూహకర్తలు అవసరమా అనే ప్రశ్న వస్తోంది.
స్థానిక రాజకీయ నాయకులను పక్కన పెట్టి సలహాదారులు వ్యూహకర్తల మాట వినడమేంటనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దీంతో వ్యూహకర్తల పాత్రపై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. సమీప భవిష్యత్తులో రాజకీయ వ్యూహకర్తలను నియమించుకునే పరిస్థితి తగ్గుతుందని తెలుస్తోంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు బాగా తెలివి మీరిపోయారు. బూత్కెళ్లి ఓటు వేసేదాకా ఎవరికి వేయాలో కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలింగ్ టైంకు ఎలా తోస్తే అలానే నడుచుకుంటున్నారు. దీంతో వ్యూహకర్తలకు సైతం ప్రజాభిప్రాయంపై సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంది. చూడాలి మరి వ్యూహకర్తల భవిష్యత్ ఎలా ఉంటుందో.